ఇంటి ముందున్నదా? ఇప్పుడు మామూలుగా మీరు బ్రహ్మంగారి కథ వినేదని అన్నారు కదా! మొత్తం చెప్పగలుగుతారా? మొత్తం అంటే కొన్ని మర్చిపోలేదా మేడం? చిన్న పాట రూపంలో గాకుండా కథ రూపంలో చెప్పగలుగుతారా? ఏమో అట్లా రాదు. గుర్తుకులేదు. అట్లా రాదు. పాటైతే గుర్తుకొస్తదా? పాటైతే 2, 3 ముచ్చట్లు కొన్ని అంట. కొన్ని అంటారా? మరొక్కసారి బ్రహ్మంగారిది మరొకసారి ఏమన్నా గుర్తుకుంటే అనరాదు? అంట. అనండి. ఓకే. నా పాలిదై మామ నన్ను పూలకు దోలి, నా పాలిదై మామ నన్ను పూలకు దోలి, సమాధి చెందినవా లేక నా వినాలిగి ఉన్నావా, ఓ వీర బ్రహ్మవ శ్రీ వీర బ్రహ్మవ, ఓ వీర బ్రహ్మవ శ్రీ వీర బ్రహ్మవ, సిత జన పరిపాల బ్రహ్మమో వీర బ్రహ్మమో, నన్ను పూలకు దోలి నా పాలి దైవమా, నన్ను పూలకు దోలి నా పాలి దైవమా, సమాధి చెందినవా లేక నా వినాలిగి ఉన్నావా, ఎకరాని చెట్లన్నీ ఎక్కి పూలు దెత్తి, ఎకరాని చెట్లన్నీ ఎక్కి పూలు దెత్తి, పూలేమి చేస్తురా బ్రహ్మమో వీర బ్రహ్మమో, తీయటి మామిడి పండు పండు తినబోతే దొరకాది తీపిలా మెండో, పండు వృక్షమే కాని ప్రజలెవ్వరెరుగారు, పండు వృక్షమే కాని ప్రజలెవ్వరెరుగారు, తీయటి మామిడి పండు పండు తినబోతే దొరకాది తీపిలా మెండో, కోత మామిడి పండు కొసినట్టే ఉన్నది, కోత మామిడి పండు కొసినట్టే ఉన్నది, పండన్నదిని పోరా సిద్ధా, నన్నొకసారి అమ్మని పిలువవురా బేటా, కోత మామిడి పండు కొసినట్టే ఉంటేను, కోత మామిడి పండు కొసినట్టే ఉంటేను, పండు తినే టైము లేదే, నిన్ను అమ్మని పిలిచేదే కాదే, పౌడియ గిన్నెల్ల పాలర పోసిన, పౌడియ గిన్నెల్ల పాలర పోసిన, పాలన్నదా గౌరా సిద్ధా, నన్నొకసారి అమ్మని పిలువవురా బేటా, పౌడియ గిన్నెల్ల పాలర పోతేను, పౌడియ గిన్నెల్ల పాలర పోతేను, పాలు తాగే టైము లేదే, నిన్ను అమ్మని పిలిచేదే కాదే, ఎండియ గిన్నెల్ల ఎన్నర పోసిన, ఎండియ గిన్నెల్ల ఎన్నర పోసిన, ఎన్నదగిపోరా సిద్ధా, నన్నొకసారి అమ్మని పిలువవురా బేటా, ఎండియ గిన్నెల్ల ఎన్నర పోతేను, ఎండియ గిన్నెల్ల ఎన్నర పోతేను, ఎన్నది నే టైము లేదే, నిన్ను అమ్మని పిలిచేదే కాదే, ఇట్లా బాబా! అయితే వాళ్ళు తుర్కోళ్ళు. ఎవరు? సిద్ధప్ప వాళ్ళు తుర్కోళ్ళు. అవునా? ఈయన బ్రహ్మంగారు. అవును. ఆయన సేవకు పోతాండు. ఇవన్నీ తినన్న ఓ కొడుక నన్ను ఒకసారి అమ్మని పిలిచిపో. ఎందుకు తల్లిని ఇప్పుడు అన్నారా అంత ప్రేమ అని అంటే, నువ్వు వద్దు నాకు బ్రహ్మంగారే కావాలి అని పోతాడు. బ్రహ్మంగారు ఇది ఇప్పుడు నేను బాగలేదా, అవును పూలు తెమ్మని పూజకు పోతే ఇవన్నీ అనేవరకే ఆయన సమాజ్ చెందిండు. నా తల్లిదండ్రులు పోయి తిడితే ఆయన సమాజ్ చెందిండు. ఎవరు తల్లిదండ్రులు? ఈ సిద్ధయ్య తల్లిదండ్రి తిడతారు అన్నట్టు, బ్రహ్మను తిడతారు. తిడితే నా కొడుకుని నాకు కాకుండా చేస్తాన్నావు అని తిడితే ఆయన సమాధి అవుతాడు. ఈయన ఇట్లనన్నా పోవాలంటే పోడు, అట్లనైనా పోడు సిద్ధప్ప. అబ్బా అబ్బా అబ్బా. ఆఖరికి పాకోళ్ళు ఇస్తే పట్టుకొని జాలిసేము చేత పట్టి ఆ బ్రహ్మంగారి భక్తుని నేనని సేవ చేసుకుంటుంటాడు అంతే. కానీ పోడు పోడు. వాళ్ళు తుర్కోళ్ళు. తుర్కోళ్ళ తుర్కోళ్ళు అట్లా ఉంటది అందులో.
బాగా విన్నారే ఎన్నిసార్లు విన్నారా బాగా చిన్నప్పుడే పాడే అది మా ఇంటి ముందే చెప్పేది ఈ కథ. ఈ కాళ్ళకు గజ్జలు కట్టుడు, కాళ్ళు ఎత్తుగా ఆఖరికి ఇది ఏంటిది పోలేరమ్మ పండుగ చేసిర్రు మాకు. ఏడా బ్రహ్మంగారి కథలు బ్రహ్మంగారి కథలే అంత అయిపోయినాక పోలేరమ్మ పండుగ చేస్తారు అన్నట్టు. అమ్మ పోలేరా ఒకసారి అగ్గులు గలదేవా అని పాడతాడు. పాడండి ఒకసారి. ఇవే రెండే ముచ్చట్లుంటాయి అవి సుతా. అమ్మ పోలేరా ఒకసారి అగ్గులు గలదేవా సుట్ట తాగుతాడు అన్నట్టు. బ్రహ్మంగారు సుట్ట తాగుతానేనా అని పోలేరమ్మను దేవత కదా, ఈయన సుత దేవుడే. అవును. ఆ పోలేరమ్మను అగ్గి అడుగుతాడు, ఎత్తదా ఎయ్యదా అని అడుగుతాడు. అట్లా మారువేషంలో పోయి అడుగుతాడా? వేషంలో పోయి అడిగితే ఇట్లా అంటది అన్నట్టు. మీరిన్న కథలు వేసిండ్రా లేదా? వేసింది పోలేరమ్మకు. అందుకే దీవెన పెట్టితేనే పోలేరమ్మ అని ఉంటది కదా ఇప్పుడు. బాగా తెలుసు మీకు పురాణాలు కూడా. ఇవి చాలా ఇన్నా, కాకపోతే ఇప్పుడు చిన్నప్పుడు ముచ్చట అది. ఇప్పుడు చెప్పట్లేరు కదా. ఇప్పుడు చెప్తారా? ముచ్చట్లే లేవు. బ్రహ్మంగారి కథ గాని భాగవతం గాని చాలా కథలు మిస్ అయిపోతున్నాయి, ఎవరు చెప్పట్లే. జయ జయ గిరిజా రమణ, జయ శంకర ప్రవణ గిరిజా రమణ, జయ జయ గిరిజా రమణ, జయ శంకర ప్రవణ గిరిజా రమణ. కొడుకులు లేక నీ కొరకాయి వత్తిని సామి అని, పిల్లలు లేరా అని అచ్చబొమ్మ వేషం కింద ఇది ఇట్లా పాడదు. రెండే ముచ్చట్లు. ఇక బ్రహ్మంగారును మళ్ళా చిన్నగా ఉన్నప్పుడు ఓ వీర బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ అని ఇప్పుడు వాడినే కదా. చిన్నగా ఉన్నప్పుడు ఆయన అచ్చబొమ్మ సాత్తది, ఈమె సాత్తది. ఇప్పుడు ఇప్పుడు ఏదో పాట కాదు, సిద్ధం ఇది ఎవరో సాత్తది ఈమె. ఇప్పుడు నేను బాగానే పాట ఆమె సాత్తది, ఆమె పేరు ప్రవదంబ. సాత్తది. పిల్లలు లేరని పోతే ఈ బ్రహ్మంగారిని ఓళ్ళేస్తారు. పోతే వెన్నెల్లు సన్నిల్లు వెయ్యి గోలెము చేసి, వెన్నెల్లు సన్నిల్లు వెయ్యి గోలెము చేసి, బాలునికి నీళ్ళన్ని దిగ పరవోసిన నిరుదవోడమ్మా మా వీర బ్రహ్మం బెదిరినాడమ్మా. పట్టు గుడ్డలు తెచ్చి పొత్తుళ్ళు బరిపించి, పట్టు గుడ్డలు తెచ్చి పొత్తుళ్ళు బరిపించి, పర్వతి దేవచి పాట పడిన గాని నిరుదవోడమ్మా మా వీర బ్రహ్మం బెదిరినాడమ్మా. వెన్నెల్లు సన్నిల్లు వెయ్యి గోలెము చేసి, వెన్నెల్లు సన్నిల్లు వెయ్యి గోలెము చేసి, బాలునికి నీళ్ళన్ని దిగ పరవోసిన నిరుదవోడమ్మా మా వీర బ్రహ్మం బెదిరినాడమ్మా. ఎందుకో ఎవరిని చూసి బెదిరినాడు? చిన్నపిల్లగాడు ఇప్పుడు కన్నదానికంటే సాధినోళ్ళకి బాగుంటది ప్రేమ ఉంటది అంట. ఈమెకు పిల్లలు లేరని పోతే బ్రహ్మంగారిని వాళ్ళేస్తే నా కొడుకు ఎందుకు వంటలేడా అని అన్నట్టు. అట్లా ఈ ముచ్చట్లు అంటే మీరు చిన్నప్పుడు ఈ మధ్యలో ఏమి లేక చిన్నప్పుడు ఇప్పుడు లేవు ఆ పాటలే లేవు. ఎంత గుర్తు పెట్టుకున్నారు చిన్నప్పుడు అయినా కానీ చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు. సో ఇప్పుడు బ్రహ్మంగారి స్టోరీ బాగా చెప్పేసారు. చాలా మంచి పాట పాడారు. పాడిన కొంచెమైనా గాని సిద్ధప్ప అలా మాకు సంబంధించి గాని చాలా బాగా పాడారు. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఒకటి దేవుని పాట ఏమన్నా కృష్ణుని పాట పాడగలుగుతారా? పాడతాను. నల్ల గొంగడేసుకొని నగసారం పట్టుకొని పసలగా సేపాటి వీణ బుక్క తప్పి సరం పెడితే బువ్వ తిన్నట్టాయన వన్నెకాడి సిన్ని కృష్ణ, బువ్వ తిన్నట్టాయన వన్నెకాడి సిన్ని కృష్ణ. పొద్దు పొద్దున నువ్వులేసి దున్నపోతురా నగలు కట్టి దుక్కి దున్నా నువ్వే పోతే మొట్టుదాకి నగలిరిగే మోకం ఎట్లా చూస్తుమా వన్నెకాడి సిన్ని కృష్ణ, మోకం ఎట్లా చూస్తుమా వన్నెకాడి సిన్ని కృష్ణ. పొద్దు పొద్దున నేను లేసి నూకలన్నా వండుకొని ముద్దుగా సర్దిత్తునా వన్నెకాడి సిన్ని కృష్ణ, ముద్దుగా సర్దిత్తునా వన్నెకాడి సిన్ని కృష్ణ. బిందె వీణ బిందె పెట్టి బిందెలో నా నెయ్యి పోసి నెయ్యి కరిగి నట్టి మనసు ఎన్నడీకో కరుగునా వన్నెకాడి సిన్ని కృష్ణ, ఎన్నడీకో కరుగునా వన్నెకాడి సిన్ని కృష్ణ. చిన్న కొడలి పట్టుకొని సన్నబోరి గొయ్యబోతే సందుగాక గొల్ల పల్లెకు సల్లకే రమ్మంటివా వన్నెకాడి సిన్ని కృష్ణ, సల్లకే రమ్మంటివా వన్నెకాడి సిన్ని కృష్ణ. చీకటింట్లా సిక్కు తీసి పనమటింట్లా కొప్పు పెట్టి నారు నెల్ల కొడుకు రంగడు ఉట్టెనా వన్నెకాడి సిన్ని కృష్ణ, కొడుకు రంగడు ఉట్టెనా వన్నెకాడి సిన్ని కృష్ణ.
కొడుకు రంగన్నెత్తుకొని కొత్త కొండ బండ వీణ గండ గిరక వెట్టబోతే వాని కన్లే పాయనా వన్యకాడి సిన్ని కృష్ణ వాని కన్లే పాయనా వన్యకాడి సిన్ని కృష్ణ చిన్ననాడు నువ్వు తెచ్చిన సిల్కలాంచు సీరగట్టి వంగి ముద్దులాడబోతే సింగులల్లల్లాడనా వన్యకాడి సిన్ని కృష్ణ సింగులల్లల్లాడనా వన్యకాడి సిన్ని కృష్ణ. అబ్బా ఎంత అటక 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 సింగిలే అల్లల్లాడినేలే